అందరికీ నమస్తే అండి. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దాదాపుగా 2050 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 28 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 14 తేదీ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మనకి నవంబర్ 17వ తేదీన దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన 2050 పోస్టులకు సంబంధించిన డిపార్ట్మెంట్లు వచ్చేసరికి ఇక్కడ 5 రకాల డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయండి. ఈ యొక్క 5 రకాల డిపార్ట్మెంట్ లో కూడా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అండి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తాను చూడండి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 1576 పోస్టులు అయితే ఉన్నాయండి. సో అత్యధికంగా ఉన్న పోస్టులు వచ్చేసరికి మనకి హెల్త్ అండి. మనకి వైద్య ఆరోగ్య శాఖలో అయితే 1576 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో వచ్చేసరికి 332 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆయుష్ లో వచ్చేసరికి 61 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎన్జిఐఓ అండ్ ఆర్సిసి వచ్చేసరికి 80 పోస్టులు అండి. ఓవరాల్ గా మనకి 2050 పోస్టులు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లో వేకెన్సీ అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఈ వేకెన్సీ వచ్చేసరికి జోన్ వైజ్ గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జోన్ వైజ్ వేకెన్సీ వచ్చేసరికి ఎనెక్జర్ 1 లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎనెక్జర్ 1 అనేది ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి లాస్ట్ లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మీరు నా యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది కాబట్టి. నెక్స్ట్ దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసరికి 36,750 రూపాయలు అయితే పే స్కేల్ గా ఇవ్వడం జరిగింది. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సిబిటి ఎగ్జామ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఇక్కడ సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 100 పాయింట్లకి మనకి ఎగ్జామ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారండి. అంటే మన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం 80 పాయింట్లకే, కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ 100 పాయింట్లు అండి. అంటే ఎవరైతే కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్ గా అవుట్ సోర్సింగ్ గా స్టాఫ్ నర్స్ ఉద్యోగం చేస్తుంటారు కదండి, వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 20 పాయింట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ అనేది 80 పాయింట్స్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదనంగా 20 పాయింట్స్ అనేది ఎవరైతే ఈ గవర్నమెంట్ సెక్టార్ లో అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేసిక్ గా వర్క్ చేస్తారో వారికైతే ఈ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతాయండి. మినిమం 6 మంత్స్ అనేది వర్క్ అనేది చేసి ఉండాలి. అలాగే ట్రైబల్ ఏరియాలో ఎవరైతే వర్క్ చేస్తారో వారికి ఇంకో అదనంగా 2 పాయింట్స్ అనేది యాడ్ అవుతాయండి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ కంపల్సరీగా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్, చాలా మందికి తెలిసి ఉంటుంది, జిఎన్ఎం కోర్స్ అనేది చేసి ఉండాలి. జిఎన్ఎం కోర్స్ చేయని వాళ్ళు బిఎస్సి నర్సింగ్ చేసిన ఎలిజిబుల్లే. చూడండి, ఇక్కడ ఈ పోస్టులు మాత్రం కంపల్సరీగా జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్ ఉండాలి. సో ఈ యొక్క జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్ అనేది మీ యొక్క తెలంగాణ స్టేట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. సో మీ యొక్క సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూద్దామండి. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మనకి 18 సంవత్సరాలు నిండు ఉండాలి. అలాగే ఇంతకుముందు 44 వరకు ఏజ్ ఉండేది, ఇప్పుడు అదనంగా 2 ఇయర్స్ అయితే పెంచడం జరిగిందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ సడలింపు అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో దివ్యాంగులు వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ సడలింపు ఉంటుంది. అలాగే ఎన్సీసీలో వర్క్ ఇన్స్ట్రక్టర్ గా ఎవరైతే చేశారో వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ లో ఆర్టీసీలో లేదా కొన్ని మున్సిపాలిటీ వర్క్స్ లో చేసి ఉంటారు కదండి, వాళ్ళకి 5 ఇయర్స్ అనేది అదనంగా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. సో ఇక్కడ ఫీజు చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు పే చేసి ఉంటుంది. ఇందులో ఎవరికి కూడా మినహాయింపు అయితే ఉండదు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపాయలు అండి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ
అంటే ఎగ్జామ్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ తెలంగాణ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 200 ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ 200 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 17వ తేదీన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి పెడతారు. మనకి 80 మార్కులకి అయితే ఉంటాయి. సో మనకి 80 పాయింట్స్గా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 80 పాయింట్స్కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మనకి సెంటర్లో వచ్చేసరికి ఇక్కడ హైదరాబాదు అండ్ తెలంగాణ స్టేట్లో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే తెలంగాణ స్టేట్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగం మొత్తం మన తెలంగాణ స్టేట్లోనే మీరు చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ సర్టిఫికేట్లు అయితే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసరికి మన ఆధార్ కార్డు అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్, అలాగే మీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరైతే 20 పాయింట్స్కి క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసరికి 1 to 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, అంటే మీరు లోకలే తెలంగాణ స్టేట్లో లోకల్ అని ప్రూవ్ చేయడం కోసం 1 to 7th క్లాస్ అండి. ఒకవేళ స్టడీ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మీకు లాస్ట్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క తహసీల్దార్తో సంతకం అయితే తీసుకోండి. అలాగే మీ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. సో సర్టిఫికేట్స్ అయితే మాత్రం మీరు కేర్ఫుల్గా ఒరిజినల్స్ అనేది అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ యొక్క వీడియోలో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.